అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం కన్నా స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్, మహమ్మద్ సిరాజ్ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలైట్ అయింది. రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేశాడు. మంచి ఊపి మీదున్న సిరాజ్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్ను ఏదో ఆడడం కెమెరాలో రికార్డైంది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు. ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణ విచారణను ఎదుర్కోనున్నట్టు సమాచారం. అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఉల్లంఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశం ఉంది.